మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇష్యూస్ బయటపడ్డాయి. అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని హెడ్ మాస్టర్ గారిని ఎంఈఓ గారిని కోవడం జరిగింది. స్పెషల్గా కంప్లైంట్స్ ఫుడ్ సరైన క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, దాన్ని సరి చేయాలని చెప్పాము, కరెక్షన్ చేస్తామని చెప్పారు. అవసరమైతే ఏజెన్సీని మార్చాలని కూడా చెప్పాము. కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఏ కారణాల్లో మధ్యలో నిలిచిపోయినటువంటి ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో తయారు చేపించేసి అన్ఫినిష్ వర్క్స్ అంతా ఫినిష్ చేయించి రిపేర్ వర్క్స్ ఉన్నాయి కూడా అన్ని చేపిస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇనఫ్ క్లాస్ రూమ్స్ లేవు, స్ట్రెంత్ తగ్గ క్లాస్ రూమ్స్ లేవు, క్లాసెస్ కు తగ్గట్టు నెంబర్ ఆఫ్ క్లాసెస్ 3rd నుంచి 10th వరకు ఉంది. అందరికీ అన్ని సెక్షన్లకు క్లాస్ రూమ్స్ లేవు, అన్ని కలిపి పెడతా ఉన్నారు. కొన్ని మేము మైనర్ రిపేర్స్ తీసుకుంటే అవన్నీ చేసే అవకాశం ఉంది, అవన్నీ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారు కానీ మిగతా స్టాఫ్ కానీ స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఫుడ్ క్వాలిటీ, మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. వాష్రూమ్స్ అన్ని నీట్ గా పెట్టాలి, ఈ రెండింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అండ్ పిల్లల అటెండెన్స్ కూడా వీక్ కాకుండా చూడాలి. ఇవన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పాము. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేమి చేయాలో గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్స్ లో లీకేజెస్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పాం. మా మినిస్టర్ గారు స్పెషల్ గా చిన్నపిల్లల స్కూల్ ప్రతి ఒక్కటి విజిట్ చేయాలి. మేము ఉన్న దాంట్లో చేసి ఎక్కడెక్కడన్నా ఇష్యూస్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం. ఆయన ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తా అన్నాడు మనకు. ఆ సపోర్ట్ తో ఉన్న పనులు, పెండింగ్ పనులన్నీ మనం పూర్తి చేయగలమని నమ్మకం ఉంది. అందుకే బేసిక్ విజిట్ చేస్తా ఉన్నాం. ఈ విజిట్ లోనే ఫుడ్ క్వాలిటీ సరిగా లేదని బయటపడింది, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం ఇప్పుడే చెప్పాము. చెప్పి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ఉండాలి, చుట్టుపక్కల ఈ నీళ్ళ స్టాగ్నేషన్ ఇవన్నీ ఉండకూడదు, మంచి ఫుడ్ పెట్టాలి. అన్ని పెట్టుకుంటే వాళ్ళు బాగా చదువుకుంటారని ఒక ఆలోచనతో లోకేష్ గారు దీనిల మీద తత్వర చర్యలు తీసుకుంటా అన్నాడు. కాబట్టి మేము కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చింది. తప్పకుండా ఫెసిలిటీస్ అన్ని పెంచుతాం. అనదర్ 5 years లో మీరు చూస్తున్న స్కూల్ కి చెప్పకుండానే ప్రతి ఒక్క చేంజ్ కనిపిస్తుంది. ఇంకా ఏమన్నా మిగతా స్కూల్లో కూడా చెప్తాను, మేము వచ్చే లోపల మీకు సరిదిద్దుకోవాల్సిన దిద్దుకోకపోతే ప్రతి ఒక్కరి మీద యాక్షన్.